అందరికీ నమస్తే అండి. రావణ్ కేసుకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే, ప్రశ్న రావణ్ తన ఛానల్లో చేసిన వీడియోస్లో ప్రతి వీడియోకి కూడా ఒక పర్సనల్ మోటో పెట్టుకున్నాడు. ఆయన పర్సనల్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ప్రతి వీడియో వెనుక కూడా తను ఎంతో కొంత ఎలాగోలా లబ్ధి పొందాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే తన ఛానల్లో 90% వీడియోస్ చేశాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాస్క్ కావచ్చు, లేదా తన పర్సనల్ భావజాలం టాస్క్ కావచ్చు, లేదా తనకు మద్దతుదారులుగా ఉన్న ప్రకాష్ రాజ్ గారు లాంటి టార్గెట్ అండ్ టాస్క్ కావచ్చు. సో తన ఛానల్లో మ్యాక్సిమం వచ్చే వీడియోస్ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉంటాయి, జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి. అవి కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన టార్గెట్ చేస్తూ కొన్ని వీడియోస్ చేశారు కదా, అవన్నీ కూడా పెయిడ్ వీడియోస్. అంటే ఉదాహరణకు ఉదయగిరి నియోజకవర్గం ఉంది. ఉదయగిరి ఫైల్స్ అని ఆయన కాకర్ల సురేష్ గారి మీద ఒక వీడియో చేశాడు. నిజానికి కాకర్ల సురేష్ గారి మీద అక్కడ వస్తున్న ఆరోపణలన్నీ కూడా మీడియా సృష్టి. కారణం ఏంటంటే, అక్కడ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గారిని కాదని సురేష్ గారికి సీట్ ఇచ్చారు. సురేష్ గారికి పూర్తి స్థాయిలో అంత డెప్త్గా రాజకీయాలు ఇంకా పట్టలేదు. అండ్ ఆ కాన్స్టిట్యుయెన్సీ చాలా కన్నింగ్ అనమాట, చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో 2 వర్గాలు ఉన్నాయి. సో ఈయన ఈ ప్రశ్న రావణ్ బొల్లినేని రామారావు గారి టీంతో టచ్లోకి వెళ్ళి వాళ్ళ ఆదేశాల మేరకు సురేష్ గారి మీద, కాకర్ల సురేష్ గారి మీద వీడియో చేశాడు. సో వాళ్ళ నుంచి లబ్ధి పొందాడు అనేది కూడా ఇప్పుడు పోలీస్ దర్యాప్తులో బయటకు వస్తుంది. అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి మీద కూడా కొన్ని వీడియోస్ చేశాడు, అది కూడా. అలాగే కళ్యాణదుర్గం అలిమినేని సురేంద్రబాబు గారి మీద కొన్ని వీడియోస్ చేశాడు, అవి కూడా. సాధారణంగా మన ఛానల్లో కూడా ఎమ్మెల్యేల మీద వీడియోస్ వస్తాయి. ఎలా వస్తాయి? పర్సనల్గా టార్గెట్ చేసినట్టు రావు. అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నది ఇది, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సో అని మనం పైన టచ్ చేస్తాం. ఎమ్మెల్యేలను మరీ పర్సనల్గా టార్గెట్ చేసినట్టు మరీ డెప్త్గా వెళ్ళం. అక్కడ జరిగిన విషయాన్ని మాత్రమే చెప్తాం, అలర్ట్ చేసి వదిలేస్తాం. కానీ ఈయన పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలన్నీ చేస్తాడు. ఏదో ఈయన పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేసినట్టు పర్సనల్ ఆరోపణలు ఎక్కువగా చేస్తుంటాడు. సో దీని వెనక ఏంటి అనేది కూడా గన్నవరం పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. నిన్న గమన యూట్యూబ్ ఛానల్లో కీలకంగా ఉన్న గమన అండ్ ఇంద్రసేన నాయుడు వీళ్ళిద్దరూ కూడా పోలీస్ దర్యాప్తులో ఉన్నారు. గన్నవరం పోలీసుల విచారణకు వెళ్ళారు కదా, అక్కడ గమన చాలా విషయాలు చెప్పారనమాట. సో కంటెంట్ వెనక ఉద్దేశం ఏంటి, ఏ వీడియో ఎందుకు చేశారు, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరెవరు డబ్బులు ఇచ్చేవారు, ఈ విషయంలో కొంత ఆల్మోస్ట్ చాలా వరకు ఆమె ముక్తసరిగా అయినా సమాధానాలు ఇచ్చారంట. అలాగే ఇంద్రసేన నాయుడు కూడా చాలా వరకు సమాధానాలు ఇచ్చాడు. ఇలా ఆయన పర్సనల్గా టార్గెట్ పెట్టుకొని కొంతమంది చెప్తే కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద వీడియోస్ చేశాడు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. సో అందుకే కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టదు. పర్సనల్గా టార్గెట్ చేశామా మనం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి పర్సనల్గా టార్గెట్ అవుతాం. లేదు అక్కడ పరిస్థితులు జనాలకి చెప్పాలనుకున్నామా లేదా అలర్ట్ చేయాలనుకున్నామా అలా చెప్పొచ్చు. సో ఈయన ఉదయగిరి నియోజకవర్గం మీద ఉదయగిరి ఫైల్స్ అని చెప్పి ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ వీడియో చేసి ఎమ్మెల్యే గారికి పూర్తి వ్యతిరేకంగా ఏకపక్షంగా, అక్కడ కాకర్ల సురేష్ గారు చేసిన మంచి చాలా ఉంది. గతంలో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉండేవారు కాదు, కానీ ఈయన అందుబాటులో ఉంటున్నాడు. మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నాడు కాన్స్టిట్యున్సీ కోసం. రాజకీయాలు కొత్త అయినా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా రోజు కొత్త సవాలు ఎదురవుతున్నా దాన్ని ఫేస్ చేస్తున్నాడు ఆయన. తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి, తన సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థుల నుంచి, తన చుట్టూ ఉండు తన వెనక దవ్వుతున్న గోతుల నుంచి ఆయన తప్పించుకొని రాజకీయం చేస్తున్నాడు. సో ఆయన మీద ప్రశ్న రావణ్ ఆయన ప్రత్యర్థులతో చేతులు కలిపి ప్రశ్న రావణ్ తన ఛానల్లో వీడియోలు చేశాడనమాట. సేమ్ ఇతర నియోజకవర్గాల్లో కూడా. అలాగే ఈ కాకినాడలో జరిగిన పిఠాపురంలో జరిగిన ఇష్యూ కావచ్చు, కైకలూరులో జరిగిన ఇష్యూ కావచ్చు, మతపరమైన అంశాలను రెచ్చగొట్టాడు. సో ఇది రావణ్ చేస్తున్న వీడియోల రహస్యం. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో ఇంకా రావణ్ ఇంకా పోలీసుల అదుపులోకి రావణ్ ఇంకా పోలీసుల కస్టడీలోకి తీసుకోవాలా. అలా తీసుకున్న తర్వాత ఇంకా సంచలనాలు వస్తాయి, చాలా అంశాలు బయటకు వస్తాయి.